వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళది ఎవరిది చూసినా, ఏ ఛానల్లో చూసినా లేకపోతే ఏ పత్రికలో చూసినా కూడా వాళ్ళందరూ చేసిన కుంభకోణాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది వైకాపా నేతల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కొన్ని అక్రమాలు చేశారని అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు ఆయన చేసిన అక్రమాలు ఏంటి, ఆ అక్రమాల మీద విచారణ చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నీరబ్ కుమార్ ప్రసాద్ని ఆదేశించారంట. సో ఏ విధంగా విచారణ జరగబోతుంది, అసలు అతను చేసిన అక్రమాలు ఏంటి? ఇప్పుడు మామూలుగా మీరు చూసుకోండి, న్యూస్ పేపర్స్కి ఎట్లా ప్రకటనలు ఇస్తారండి, వాటి సర్క్యులేషన్ బేస్ చేసుకుని ఇస్తారు. మీరు కనుక మొత్తం సర్క్యులేషన్స్ చూసుకున్నారంటే అంటే ఎంటైర్ ఇండియా 7వ స్థానంలో ఈనాడు ఉంటుంది, 12వ స్థానంలో సాక్షి ఉంది. ఈనాడుని కాదని సాక్షికి 400 కోట్లు యాడ్స్, అంటే ఇంకా పైనేనేమో మనకు తెలీదు. ఈనాడుని పక్కన పెట్టి సాక్షికి 400 కోట్లు పైగా ప్రకటనలకి ఆయన ఇచ్చేసాడు డబ్బులు. అంటే ప్రకటనలు ఇచ్చేసాడు అంటే 400 కోట్లు విలువది. ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఈనాడు కంట ముందు లేదు అది, అంటే ఈనాడు మీకు పడదని చెప్పి మీరు ఈనాడుకి ఇవ్వకుండా సాక్షికి ఇచ్చుకుంటారా? అంటే ఏకపక్షంగా ప్లస్ 5 ఏళ్ళు 400 కోట్లు ఎవరి సొమ్ము? అలాగా అంటే విజయ్ కుమార్ రెడ్డి చేసిన పని అది. ఈ విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన 90 బ్యాచ్ని చెందినవాడు. కేంద్ర సర్వీసుల నుండి ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఆయన డెప్యుటేషన్ మీద. సో మనం రోజు చెప్పుకునేదే, ఇప్పుడు తప్పట్లా చరివిత చర్వణాలు అయినా కూడా రోజుకో కొత్త రకం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వచ్చి తీరుతోంది అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ శాఖ తీసుకోండి, ఏది తీసుకోండి, వీళ్ళు తెల్లారు లేస్తే ఫైల్స్ దగ్ధం చేస్తారు, లేకపోతే హార్డ్ డిస్క్లు మాయం చేస్తారు, లేకపోతే యలహంక ప్యాలెస్కి చుట్టుపక్కల ఉండి నివసిస్తారు. అంటే హోటల్స్లో, అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే ఆయన కనుసన్నల్లో ఉండాలి కదా. సో అక్కడికి వెళ్ళినా కూడా, అంటే పదవి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు వదలట్లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వదలట్లేదు, పట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే ఎవడు నోరు విప్పితే ఏం తంటాలో. ఇప్పుడు ఒక్కొక్కటి మన వాసుదేవరెడ్డి ఎలా దొరికాడండి మనకి, అంతే కదా. ఎవరో క్లూ ఇవ్వబట్టే పోలీసులకి తెలిసింది వాసుదేవరెడ్డి అక్కడ ఉన్నాడు హోటల్లో యలహంకకి దగ్గరలో అని, ఆ ప్యాలెస్కి. కాబట్టి ఈ విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఏం తక్కువ తినలా. ఈయన అవినీతి చేశాడు, నెపోటిజం అంటే సాక్షి పేపర్కి యాడ్స్ ఇప్పించటం, క్విడ్ ప్రోకో చేశాడని. ఇప్పుడు 400 కోట్లు ఇచ్చాడండి సాక్షికి ఈయన. ఆ 400 కోట్లు ఇచ్చినందుకు ఈయన ఎంత తీసుకున్నాడో మనకు తెలియదు కదా. యావరేజ్న ఒక 20 కోట్లు తీసుకున్నాడా, ఒక 100 కోట్లకి 20 చొప్పున, అంటే పర్సంటేజ్ లేదు 15% తీసుకున్నాడా, అట్లా మనకు తెలియదు. ఏది ఏమైనా ఆయన అయితే వెనకేసుకున్నాడు. అందుకని దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీరబ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఆయన చీఫ్ సెక్రటరీ కాబట్టి. అయితే ఇది ఎంత తొందరగా తేలుతుందో మనం చూడాలి. సరే, ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు, కనుక్కుంటారు, ఆ డబ్బు వెనక్కి వస్తుందా అదొకటి ఆలోచించాలి. తర్వాత సాక్షి మీద ఏ రకమైన చర్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా అన్ని ప్రశ్నలే. ఇప్పుడు తెల్లారు లేస్తే ప్రజలకు ఎట్లా ఉందంటే, పేపర్ తీస్తే ఓ పక్క అవినీతి చూస్తున్నారు, అవినీతి చూశాక వాళ్ళకి ఒళ్ళు అంటుకుపోతుంది ప్రతివాడికి. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు తెలుగుదేశం కూటమి? ఎందుకు ఇంకా వాళ్ళు ఇలాగా అంటే నెమ్మదిగా ఉంటున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు? లేదు ఎందుకు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అనే ప్రశ్న వస్తుంది. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి మీద చర్యలు లేవు? మనం చూసాము, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఎయిర్పోర్ట్లో ఒక రిపోర్టర్ అడిగాడు కదా, ఏంటంటే ఎగ్ పఫ్ఫులకి అన్ని 3,62,00,000 చిల్లర అయింది సార్ అంటే చిద్విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఏం చెప్పాలో తెలియలా. ఫైల్స్ దగ్ధం అవుతున్నాయండి, టీటీడీలో అయ్యాయి కదా అంటే దానికి మాట్లాడలే. అంటే ఒకప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ఎగిరెగిరి పడ్డ వాళ్ళందరూ, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని నిత్యం ఆడుకున్న వాళ్ళందరూ కూడా, అంటే మాటలతోటి రోజు తిట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాట పడిపోయింది వాళ్ళకి. ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు భయంతో. ఏ నోరు విప్పితే ఏం తంటానో, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు వీళ్ళందరినీ. నిన్నటి వరకు ఆయన అడ్డు పెట్టుకుని వీళ్ళు ఆడారు, ఆడి ఇష్టానికి దోచుకున్నారు. ప్లస్ ఆయనకు తెలియకుండా చేశారు, తెలిసి చేశారు, అక్రమాలన్నీ జరిగిపోయాయి. ఒక్క శాఖ కూడా వదిలిపెట్టలేదండి, మొత్తం అన్ని శాఖలు అసలు అవినీతిమయం. సో ఇవాళ ఈ విజయ్ కుమార్ రెడ్డి విషయంలో తీసుకుంటే, సో రెడ్డీస్ని ఏరుకోరి తెచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి చక్కగా ఆయనకు ఊడిగం చేశారు.
ఆయనకు కావలసినట్టుగా ఆయన అంటే ప్రతి శాఖలో అవినీతి చేశారు ప్రతి ఒక్క రెడ్డి. ఎవరు తీసుకోండి, ధర్మారెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి కావచ్చు. మీరు అసలు ఎవరిని వదిలేస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవడు ఎక్సెప్షన్ లేడంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెడ్డీస్ అంటే ఎక్కువ శాతం, నాట్ ఆల్, అక్రమాలు చేయడానికి అవినీతి అక్రమాలకు నిదర్శనమా వీళ్ళు, అందుకే పరిమితం అయిపోయారా అని మిగతా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఇవాళ విజయ్ కుమార్ రెడ్డి చేసిన దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలండి. మనం గతంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా మీకు INPRలో ఇటువంటి అక్రమాలు ఎక్కడా జరగల. మీరు తీసుకోండి కావాలంటే. ఇప్పుడు ఈనాడు అంటే తెలుగుదేశం అంటే ఈనాడు అంటారు కదా, అలాంటి ఈనాడుకు కూడా తెలుగుదేశం పార్టీ ఉండగా దోచిపెట్టలేదుగా ఎప్పుడు. ఆంధ్రజ్యోతికి కూడా దోచిపెట్టలేదు కదా. పోనీ అలా తీసుకుంటే మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. అదే కదా. ఎప్పుడు కూడా మరి మీ పచ్చపత్రికలను పడతాడు ఎప్పుడు. మరి మీ బులుగు పత్రికలు ఏం చేశాయి? మీ బులుగు ఛానల్ ఏం చేసింది? ఎంత దండుకుంది? అందుకని ఇవాళ విజయ్ కుమార్ రెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకోవటమే కాదండి, వీళ్ళందరినీ జైల్లో వేస్తే కానీ కదలిక రావాలి. ఒక కదలిక వస్తే అప్పుడు కొంచెం ప్రజలు కూడా సంతోషిస్తారు. ఈ ప్రభుత్వం పనిచేస్తోంది, తెలుగుదేశం కూటమి అంటే తెలుగుదేశం కూటమి ఆలోచించక్కర్లా. అయ్యో ప్రజలు ఏమనుకుంటారో, మనం అభివృద్ధి కదా మాట్లాడాము, మనం ఇలాంటి పనులు చేస్తే కక్ష సాధింపు చర్యలు అనుకుంటారేమో అనే భావన అక్కర్లా. ప్రజలే కోరుకుంటున్నారు, కక్ష సాధింపు కాదు, తప్పు చేస్తే అవన్నీ వదలకండి అనేది ప్రజల ఆలోచన. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ఎటువంటి అంటే వెనకడుగు వేయకుండా ఈ విషయం మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అందరికీ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది ఖచ్చితంగా. కానీ వీళ్ళు ఇప్పుడు ఇంత ఆలస్యం చేస్తున్నా కూడా, కానీ వైకాపా నేతలు ఇంకేమేమి చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ తీరు ఏంటి అనేది ఇంకా బయటపడుతూనే ఉంది కదా. అంటే వీళ్ళు ఆలోచించేది ఒకటేనండి, మొత్తం ఎవిడెన్స్లు అంతా తీసుకుని మనం తొందరపడి చర్యలు తీసుకుని తొందరపడి వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేసే కంట సరైన ఆధారాలతో పక్కాగా వాళ్ళని అరెస్ట్ చేస్తే సరైన శిక్ష పడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం కూటమి ముందుకెళ్తోంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. అంటే వీళ్ళు ఈ లోపల వీళ్ళ నిజస్వరూపాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళ ఆధారాలతో దొరికాక సరైన చర్యలు అయితే తీసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.